నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మనుబోలు మండలంలో పింఛన్ల కోసం ఏడాదికి 30 కోట్లు కొండూరు సత్రం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్రంలో మొదటిసారిగా పింఛన్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు. గూడూరు పట్టణంలోని 33వ వార్డులో లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన టీడీపీ నాయకులు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంటూ జగన్ పై నిందలు సరికాదు. రాజా వీధిలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్, గోపాల్ రెడ్డి తదితరులు. ఉదయం నడక ఆరోగ్యానికి ఎంతో మేలు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ డిపో వరకు 3 వాక్ నిర్వహించిన రోటరీ క్లబ్ వెస్ట్ మరియు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులు. మనుబోలు మండలానికి ఏడాదికి 30 కోట్ల రూపాయల పింఛన్ల కోసం ఇచ్చిస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలు మండలం కొండూరు సత్రంలో ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. మనుబోలు మండలంలోని కొండూరు సత్రం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఆయనే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి నగదు అందజేశారు. బద్దివోలు క్రాస్ రోడ్లోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మనుబోలు శివాలయం, మాతమ్మ దేవాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మనుబోలులో నెలకు 2,45,40,000 రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. దేశంలోనే 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదని తెలిపారు. మండలంలో 7 విలేజ్ హెల్త్ క్లినిక్లు, 2 పంచాయతీ భవనాలకు 3,16,00,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన వివరించారు. 5,564 మంది పింఛన్లు ఇస్తున్నాం. నెలకి 2,40,45,000 ఇస్తున్నాం. అంటే దాదాపు 30 కోట్లు సంవత్సరానికి. మనుబోలు మండలంలో కొత్త మనుబోలు మండలానికి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్ ఒక చిన్న మండలం. ఇది 30 కోట్లు అంటే 11,60 కోట్లు. 2,700 కోట్లు రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నాం. సంవత్సరానికి దాదాపు 33,000 కోట్లు. మనం భారతదేశంలో, ఇండియాలో 4,000 రూపాయలు ఇచ్చే పింఛను ఏ రాష్ట్రం లేదు. నెక్స్ట్ తెలంగాణ అంటే హైదరాబాద్ పెట్టుకొని మనకు లేదు, క్యాపిటల్ సిటీ. ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తున్నాం. 2,016 రూపాయలు 2,000 ఇస్తున్నారు. బాంబే పెట్టుకొని మహారాష్ట్ర 1,012 ఇస్తున్నారు. కర్ణాటక నెలకు 600 ఇస్తున్నారు. నెక్స్ట్ మన తర్వాత 2,000 తెలంగాణ. పక్కనుండే మద్రాసు 1,000 రూపాయలు ఇస్తుంది. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్ ఇవ్వటం భారతదేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగిందని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. పేదోడు ఎవడైనా ఆకుపై చేస్తే ఎత్తేస్తాడు. వాళ్ళు మాత్రం వచ్చి ఎంత స్థలం అది డాబా 19 ఎకరాలు ఏంది మనుపూడిలో మార్చేసేది. ఇక్కడ వీరంపల్లిలో 4.5 ఎకరా. వంటివి ఎన్ని మొత్తం పొదలకూరు మండలం అయితే ఒకటి 57 ఎకరాలు, ఒకటి 16 ఎకరాలు, ఒకటి 32 ఎకరాలు, ఇంకొక ఎక్స్టెంట్. ఇట్లా నేను ఒక మాట చెప్తుండా, మేముగా చీమకు కూడా అన్యాయం చేయము. వాళ్ళు 2,30,000 నుంచి 50,000 కోతేశారు. చంద్రబాబు నాయుడు గారు 2,30,000 చేసి ఉంటే 1,80,000 చేశాడు. దాన్ని గిరిజనులకి ఇప్పుడు 2,55,000, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలకి కానీ అట్లే అరుంధతి వాళ్ళు ఒక దేవాలయం ఆగిపోయింది. వాటన్నిటికి కూడా నిధులు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాము. సంక్షేమం ఒక్కటే కాదు, ఇక్కడ జట్లకొండూరు హెల్త్ క్లినిక్ 36 లక్షలు ఈ ఊరికి శాంక్షన్ చేశాము. అట్లే 32 లక్షలు పంచాయతీ బిల్డింగ్, అది కూడా శాంక్షన్ చేశాము. 2 బిల్డింగ్సా 64 లక్షలు హెల్త్ క్లినిక్. సరే, ఈ మండలంలో ఇవి
మండలంలో 2 పంచాయతీ బోర్డు బిల్డింగ్స్ 64 లక్షలు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పున్నూరు రామకృష్ణయ్య, నాయకులు మస్తాన్ నాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, వెడిచెల్ల వెంకటరమణారెడ్డి, వెందోటి భాస్కర్ రెడ్డి, చెన్నకేశవులు, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, రాయపాటి కిరణ్, పెద్దబ్బయ్య, రమేష్ రెడ్డి, నూనె లక్ష్మయ్య యాదవ్, మధునాయుడు, మురళీనాయుడు, మాసూం సాహెబ్, రావుల జితేంద్ర గౌడ్, దశరథ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నెయ్యి కల్తీ చేశారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మరని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నాయకులు పూజలు నిర్వహించారు. పట్టణంలోని రాజవీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం వైకాపా నాయకులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ, పవిత్రమైన తిరుమలలో వైకాపా హయాంలో కల్తీ నెయ్యి ఉపయోగించారని టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. గత వైకాపా, నేటి టీడీపీ పాలన ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కల్తీ నెయ్యి అంటూ మాజీ సీఎం జగన్పై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని ఆయన వివరించారు. అందరం మన్నను పొందారే తప్ప కుట్రలు కుతంత్రాలు చేసి అబద్ధాలు చేసి నయవంచన చేసి అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ప్లాన్ చేసి రాజకీయం నడిపే యోధులు మా ప్రీతమ నాయకులు కాదు. ఈ కొంతమంది ఆరుతేరిపోయి ఉన్నారు. చాలా ఈరోజు భక్తులంతా కూడా చాలా పవిత్రంగా అది భావిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం అనేది కరెక్ట్ కాదు. ఎంతో పవిత్రంగా మరి ఆరాధిస్తారు వెంకటేశ్వర స్వామి గారిని. ఆ లడ్డులో అది పనిగా కూర్చొని కలిపినట్టు విధంగా చిత్రీకరించడం, చేతిలో మీడియా ఉంది కదా, చేతిలో ప్రెస్ ఉంది కదా అని చెప్పేసి వాతావరణం ఇవ్వడంతో ఈరోజు అపాస్పాలు అయిపోయినారు. నిజం ఎప్పటికీ నిలకడగా ఉంటుంది, నిలకడగా గెలుస్తుందనే ఉద్దేశమే స్పష్టమైపోయింది. ఈరోజు గౌరవ ప్రీతమ నాయకులు ఏ మచ్చ లేకుండా, ఆయనకి సంబంధం లేదు, ఆయన అందరినీ గౌరవించుకుంటూ ముందుకెళ్లారు. ఆయన పరిపాలనలో ఎక్కడ ఇబ్బంది లేదు, ఇబ్బంది వాతావరణం ఇవ్వలేదు, పేరేజీ వేసుకుంటున్నారు. ఈరోజు మరి ప్రీతమ నాయకులు పరిపాలన చేసినప్పుడు ఎమ్మెల్యేల పొజిషన్ ఏంటి, ఈరోజు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఏ రకంగా లూటీలు చేస్తున్నారు, ఏ రకంగా మొత్తం రాష్ట్రాన్ని లూటీల పాలు చేసేసి సంపాదనలో ఎంత ఎదిగిపోయారు అనే దాని మీద విచారణ, సిబిఐ విచారణ జరిగితే స్వచ్ఛమైన వాతావరణం కనబడుతుందని కూడా నేను మనవి చేసుకుంటూ, ఇంకా వైకాపా సిఇసి సభ్యుడు అలసిరి గోపాల్ రెడ్డి మరికొందరు మాట్లాడారు. ఛానల్లో ఏ ఛానల్ తిప్పినా కూడా 24 గంటలు ఈ ప్రసాదాల మీద, ఈ మనుషుల మనోభావాల మీద ఇదే చర్చలు జరుగుతూ ఉన్నాయి. అసలు అటు పవిత్రమైన కాదా అని అనేదానికి అక్కడ ఒక సిట్ ఒకటి వేశారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగింది. అందులో ఎటువంటి కొవ్వు పదార్థాలు, ఎటువంటి యానిమల్ ఫ్యాట్ అంటే ఇంకా చాలా నీచమైన పదాలు వాడారు, ఎటువంటి జంతు కొవ్వులు అందులో లేవని చెప్పి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. దాని మీద కూడా ఇంకా దానికి చర్చోపచర్చలుగా దాన్ని ఇంకా కూడా సాగతీస్తూ ఉండటం అనేది మంచిది కాదు. వెంకటేశ్వర స్వామిని వీధుల్లోకి లాగినట్టు అయిపోయింది ఇది. కనీసం సోషల్ మీడియా వాళ్ళు, ఛానల్స్ వాళ్ళైనా ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి భక్తులకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన చేశారు తప్ప ఎటువంటి అవకతవకలు జరగలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత డైవర్షన్ చేసేదానికి ప్రభుత్వ పాలనలో ఈ యొక్క అనుగుణంగా తీసుకొస్తూ కల్తీ నెయ్యి అని చెప్పి ప్రజల్ని ఇబ్బందికరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానాన్ని వాళ్ళు వేరే విధంగా డైవర్షన్ చేసేదానికి తీసుకొచ్చారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా మా ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కుల మతాల భేదాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలనే సంకల్పంతో ఆయన పరిపాలించారే తప్ప ఇటువంటి కల్తీ నెయ్యి ఇవన్నీ కూడా ఆయన దేవస్థానాల్లో తీసుకురాలేదు. ఇవన్నీ కూడా దాంట్లో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ ద్వారా సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీలో ఎటువంటి జంతు కొవ్వు కానీ పంది కొవ్వు కల్తీ కానీ జరగలేదని నిర్ధారించి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నా కూడా కంటెంప్ట్ లీడ్ చేస్తుందని తెలిసి కూడా ఈ విధంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా, క్లీన్ చిట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా రూలింగ్ పార్టీ నేతలు
కూటమి నేతలు ఈ విధంగా దేవుడి ప్రసాదంపై జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో సిబిఐ ఇచ్చిన నివేదికను కూడా వాళ్ళు కాదని చెప్పి ఏదో ఇంకా కల్తీలు ఉన్నాయి అని చెప్పారు. మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 దఫాలుగా నెయ్యిని దాన్ని టెస్టులు చేసి లడ్డూలో దాన్ని చేసేవాళ్ళు. అయినా కానీ వీళ్ళు ఇప్పుడు కూడా ఒప్పుకోవటం లేదు. ఇది అందరి మనోభావాలు దెబ్బతినేది. కాబట్టి ఇప్పటికైనా అందరూ దాన్ని మానుకొని లడ్డు గురించి ఆయన్ని మన తెలుగుదేశం వాళ్ళు మొత్తం బస్సు పట్టించారు. ఈరోజు నెయ్యి దాంట్లో కొవ్వు ఉందని దాన్ని పెద్దగా ప్రచారం చేశారు. ఈరోజు సిబిఐకి ఇచ్చారు. ఈరోజు క్లీన్ చిట్ వచ్చింది. సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు, అందులో ఎటువంటి ఇది లేదని చెప్పారు. ఇంకా అక్కడికి ఆగిపోవాలి. ఆగకుండా వాళ్ళ పత్రికలు అయినటువంటి జ్యోతి కానివ్వండి, ఈనాడు కానివ్వండి, ఇంకా కూడా ఉన్నాయి. మనదే తప్పు అయినట్టు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం మంచి పద్ధతి కాదు. ఇంతటితో ఆపండి. దైవం అందరికీ దైవం. ఎప్పుడైనా ఆయన మిమ్మల్ని వదలడు, ఎవరిని కూడా వదలడు పాపం చేసిన వాళ్ళని. అదేవిధంగా ఈ సిబిఐ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ని మీరు గౌరవించండి. స్వామి గారి దేవస్థానంలో కల్తీ నెయ్యి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ కుల మత వివక్షలను చూపిస్తూ నీచపు తుచ్చపు రాజకీయాలను చేస్తూ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాక్కొచ్చి కలియుగ వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటున్నారు. దేవుడు అంటే ఎవరికైనా దేవుడే. రాజకీయాల్లోకి దేవుణ్ణి తీసుకొచ్చి ఇలాంటి పనులు చేయడం ఆపేసి. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు, సురేష్ బాబు, మధుసూదన్ రెడ్డి, జమ్మలవాసు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా పింఛన్ విధానాన్ని 30 రూపాయలు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టారని సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని 33వ వార్డులో లబ్ధిదారులకు నాయకులు పింఛన్లు పంపిణీ చేశారు. పట్టణంలోని 33వ వార్డులో టీడీపీ నాయకుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఆయా ప్రాంతాల్లోని సమస్యలను స్థానికులు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం నాయకులు కిరణ్ కుమార్ మరికొందరు మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ముందు రోజే పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు. అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. గత వైకాపా హయాంలో అరాచక పాలన సాగిందని, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని వివరించారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 30 రూపాయల పెన్షన్ వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి అందరికీ ఇచ్చింది 30 రూపాయలు. అది పోస్టు ద్వారా పంపించే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మొదలుపెట్టింది డాక్టర్ నందమూరి తారక రామారావు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 40 రూపాయలు పెంచి 70 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వాళ్ళు పెంచింది కూడా 130 రూపాయలు పెంచారు. ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు 800 పెంచి దాన్ని 1000 రూపాయలు, అప్పుడే మళ్ళీ 1000 రూపాయలు పెంచి కూడా 2000 చేశారు. ఆ తర్వాత అవినీతి, అక్రమ, అరాచక పాలనను పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవినీతి కోసం ఎందుకు 250 రూపాయలు 5 సంవత్సరాలే కనిపించి 1000 రూపాయలు చేశారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు అంతా కలిసి పంపించింది కూడా చాలా 1000ని 140 రూపాయలు, 130 రూపాయలు చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు పెంచింది కూడా 2840 రూపాయలు పెంచారు. అంటే ప్రజల కోసం పనిచేసేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. సంక్షేమము, అభివృద్ధి, సంస్కరణలు, సంపద సృష్టితో ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకుపోతాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేసి 30 సంవత్సరాల మీకు పెన్షన్ ఈరోజు ముందుగా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే రేపు సెలవు కాబట్టి ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టమని రాష్ట్ర పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా నాయకులందరూ పాల్గొని ఇక్కడ ప్రతి ఇంటికి పెన్షన్ పంపిణీ జరిగింది. ప్రజలందరూ ఒకటే గమనించాలి, గత ప్రభుత్వంలో మీకు పెన్షన్ పంపిణీ విధానాన్ని 1000 రూపాయలు పెంచుతానని చెప్పినటువంటి ఆ నాయకుడు, ఆ పాత ముఖ్యమంత్రి 250 లెక్కన మీకు 4 సంవత్సరాలకు 1000 రూపాయలు పెంచారు. అలా కాకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మీ మాట ప్రకారం ప్రభుత్వంలో వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెంచి 3000 నుంచి 4000 రూపాయలు ఇవ్వడంతో పాటు
3 నెలల అరియర్స్ కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రమం తప్పకుండా ప్రతి నెల మీకు సెలవు దినం కానిస్తే ముందుగా ఇవ్వడం, లేకపోతే 1వ తేదీ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ 33వ వార్డులో దినం ప్రతి నెల కూడా ఏ రోజు ముందు రోజు సెలవు వచ్చిందనుకో 1వ తేదీ ముందు రోజే పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ వికలాంగులకు కానీ విడియో పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటికి 6,000 పెంచారు. మామూలు పెన్షన్ 4,000 పెంచారు. వీళ్ళకి పెన్షన్ కార్యక్రమం ఎంతో ఆనందంగా 1వ తేదీ మామూలుగా జీతాలు ఉద్యోగాలు చేసే వాళ్ళకి జీతాలు ఎట్లా అందిస్తారో అలాగే 1వ తేదీ వాళ్ళకి అందిస్తున్నాము. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ అభివృద్ధిలో కానీ మన కూటమి ప్రభుత్వం ఎంతో దృష్టికెళ్తుంది. కాబట్టి సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అదే పరిపాలనలో ఆయన అడుగుబాటులో ఆయన స్ఫూర్తితో ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమం అభివృద్ధి బాటలోనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ కార్యక్రమంలో ఈరోజు మన శాసనసభ్యులు వాసన సునీల్ కుమార్ గారు కూడా గూడూరులో ఇంచుమించు 3 కోట్ల రూపాయలతో పనులు శాంక్షన్ అవటం, టెండర్లు పెట్టడం కూడా జరిగింది. తొందరలో కొన్ని వార్డుల్లో కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. త్వర కార్యక్రమాలు కూడా. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు పులిని శ్రీనివాసులు, బిల్లి చెంచురామయ్య, రహీం, సుబ్బమ్మ, పరమేశ్వర్ గౌడ్, మస్తాన్ నాయుడు, పట్టాభిరామిరెడ్డి, చంద్రమౌళి, హరికుమార్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఉదయం నడక ఆరోగ్యానికి ఎంతో మంచిదని క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో 3K వాక్ చేపట్టారు. ఈ వాక్ పట్టణ పురవీధుల్లో కొనసాగింది. రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సౌజన్యంతో పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ డిపో వరకు 3K వాక్ చేపట్టారు. ఈ వాక్ లో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి మరికొందరు మాట్లాడుతూ ఉదయం నడక ద్వారా ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. ప్రతి ఒక్కరూ నడవడం అలవాటు చేసుకోవాలని వారు వివరించారు. ఇంజనీరింగ్ కాలేజీ మరియు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ సంయుక్తంగా ఈరోజు 3K వాక్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకి ఆరోగ్యం మీద అవగాహన కోసం ఈ 3K వాక్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా నారాయణ కాలేజీ వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళ కాలేజీలో కూడా మేమంతా దాదాపుగా ఒక 150 మంది మార్నింగ్ 5 to 7 వాక్ చేస్తుంటాము. ఇప్పుడు ఏదో రిపేర్ చేస్తున్నారని కొద్దిగా ఆపెట్టున్నారు. 17 తర్వాత మళ్ళీ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నాము. మేమేమి వాళ్ళకి లాస్ట్ చేయకుండా మార్నింగ్ 3 hours మాత్రమే వర్క్ చేస్తాము. కాబట్టి వాళ్ళు గ్రౌండ్ కూడా మిలిటరీ గ్రౌండ్ చాలదు మనకి. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు మన రైల్వే స్టేషన్ నుంచి మన సుమారు 3,000 అడుగులు నడవాలన్న ఉద్దేశంతో అందరం కలిసి దీనిని సంయుక్తంగా నిర్వహించి ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అన్న ఉద్దేశంతో ఆరోగ్యం అనేది ఊరికే రాదు. ఆరోగ్యంలో భాగమైనటువంటి ఈ ఒక్క వాక్ని నడిచి ఆరోగ్యాన్ని అందరికీ నిరసనగా చూపించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి నారాయణ విద్యా సంస్థలు అధినేత మరియు యొక్క మేనేజ్మెంట్ గారు మరియు మా యొక్క క్లబ్ సభ్యులు, గౌరవ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. దీన్ని ప్రజలకి ఆరోగ్యం మీద అవగాహన కల్పిద్దామన్న ఉద్దేశంతో ఈ వాక్ పెట్టుకున్నాము. ముఖ్యంగా ఈ చలికాలం జనాలు నీళ్లు తక్కువగా తాగడం, దానివల్ల బ్లడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఈ హార్ట్ అటాక్స్ రావడం ఎక్కువ జరుగుతూ ఉంది. సో ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఈ చలికాలంలో ఆస్తమా ఇష్యూస్ కానీ అవి వస్తూ ఉంటాయి. సో వాటన్నిటి మీద అవగాహన ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ 3K వాక్ పెట్టుకున్నాము. ఇది వ్యాయామము ఏదైనా కానీ వాకింగ్ ఇస్ ద బెస్ట్ అని ఆరోగ్యానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ వాకింగ్ని అలవాటు చేసుకుంటే పొద్దున్నే కనీసం 20 minutes, అమెరికన్ వాళ్ళ దీని ప్రకారం 20 minutes వాక్ ఈజ్ ఎనఫ్ అంటారు. ఎక్కువ చేస్తే మళ్ళీ ఇబ్బంది రివర్స్ వస్తుంది. కాబట్టి మినిమం హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు వాకింగ్ చేస్తూ మన ఆరోగ్యం దీనికి పాల్గొనాలని పాటుపడాలని చేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈవెన్ 30 ఏళ్లలో కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అందువల్లే వాళ్ళు స్లోగన్ కూడా సేవ్ ది హార్ట్ డూ వాక్ అని చెప్పారు. ప్రముఖ విద్యా సంస్థ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్తో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ సంయుక్తంగా ఈ 3K వాక్ని కండక్ట్ చేయడం చాలా ఆనందించదగిన విషయం. దాదాపుగా చలికాలంలో శ్వాసకోశ సంబంధించిన సమస్యలు ఎక్కువ మందికి ఉంటున్నాయి. అవన్నీ అవాయిడ్ చేయడానికి వాక్ ఫర్ గుడ్ హెల్త్ గుడ్ గూడూరు అనే కాన్సెప్ట్తో
ఈ 3K వాక్ అనేది మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, ప్రతినిత్యం అనేక రకాల సమస్యలతో రకరకాల ఇబ్బందులతో మనం మానసికంగా శారీరకంగా దృఢత్వం లేకపోవడం వల్ల ఈ హార్ట్ అటాక్స్ కానివ్వండి, ఇతరితర విధానాలు కానీ మనకు జరుగుతూ ఉంటాయి. దాదాపుగా మన గుండె 24 గంటలు పనిచేస్తుంది. ఆ గుండె కోసం మనం అరగంట పనిచేస్తే. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వక్సేనారెడ్డి, డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ, డాక్టర్ రాజేష్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు శ్రీకంఠి రామ్మోహన్ రావు, రాఘవరెడ్డి, గోపాల్ రెడ్డి, గిరిబాబు, వాసుగౌడ్, సనత్ కుమార్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కోటకృష్ణ, సేగు శ్రీనివాసులు, పాదర్తి ప్రసాద్, కృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పశు పోషకుల ఆర్థిక జీవనోపాధిని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గురవారెడ్డి అన్నారు. మనుబోలులోని పశు వైద్యశాల ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు ఏర్పాటు చేసిన పశు వైద్య ఆరోగ్య శిబిరాలు ముగిశాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, చల్లగిరి ప్రసాద్, కలికి సుధీర్ రెడ్డి, మారంరెడ్డి, రమణారెడ్డి, రైతులు వాసు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్లో తగిన నిధులను కేటాయిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించినందుకు ముఖ్యంగా మన రాష్ట్రంలో గేదెల సంఖ్యలో 6వ స్థానంలోను, గొర్రెల సంఖ్యలో 2వ స్థానంలోను, మరియు కోళ్ల సంఖ్యలో 2వ స్థానంలో ఉంది. ఈ విధంగా పశు ఉత్పత్తులైన గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలోను, మాంసపు ఉత్పత్తిలో 4వ స్థానంలోను, మరియు పాల ఉత్పత్తిలో 7వ స్థానంలో ఉంది. సుమారు 25 లక్షల కుటుంబాలు పశుసంవర్ధక రంగ జీవనోపాధిని కల్పిస్తుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 12.17% వాటాతో 1.67 లక్షల కోట్ల పశు రంగం నుంచి లభిస్తుంది. ఈ రంగాన్ని మరీ బలోపేతం చేయడానికి 10% వృద్ధి రేటు సాధించుటకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులకి తోడ్పాటు అందించుటకి ఈ నెల 19 నుంచి 19/1/26 నుంచి 31/1/26 వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడమని ఆదేశించడమైనది. ఈ ఆదేశానుసారం మన మనుబోలు మండలంలోని అన్ని పంచాయతీల్లో 19/1/2026 నుంచి ఈరోజు 31. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పారదర్శకంగా తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాచారం కోసం దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని 30 రోజులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ 2019 నుంచి ఇప్పటి వరకు గూడూరు డివిజన్ పరిధిలోని ఏ కార్యాలయం కూడా సమాచారం ఇవ్వడం లేదని వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రామకృష్ణయ్య, సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి పోల చంద్రశేఖర్, నాయకులు రావూరి బ్రహ్మయ్య, సుబ్బరామరాజు, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక విషయం చెప్తున్నాను మిత్రులారా, నేను కూడా గవర్నమెంట్లో పనిచేసిన వాడినే. ఎప్పుడైతే ప్రభుత్వ అధికారులు అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారో సమాచారం ఇవ్వరు మనకు. నాకు తెలిసి అదే కారణం ఉంటుంది. లేకపోతే ఎన్నోసార్లు కాంగ్రెస్ తరఫున సమాచారం ఇవ్వమని సమాచార చట్ట ప్రకారము అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాచారం ఇవ్వకుండా దాచిపెడుతూ ఉన్నారు. దీనికి అన్నిటికీ కారణం ఏమిటంటే ఈ అన్యాయాలు అక్రమాలు ఎక్కువ అయిపోయినాయి. అందుకని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. మిత్రులారా, ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే ఒక్కసారి మీ సొంతకం పడిన తర్వాత భూముల అంజాక్రాంతం అయితే అన్యాయంగా అక్రమంగా బదిలీ చేస్తే ఎప్పటికైనా ఆ రికార్డులు ఉంటాయి. ఎప్పటికైనా మీరు ఇరుక్కుంటారు. సమాచార చట్టం ఇచ్చింది అదే. మీరు కరెక్ట్గా పనిచేసే సమాచార చట్ట ప్రకారము సమాచారం ఇవ్వడంలో మీకు ఎలాంటి భయం ఉండదు. మీరు ఎందుకు భయపడుతున్నారంటే అక్రమాలు జరిగినాయి కాబట్టి. ఎందుకంటే మీ యొక్క డిపార్ట్మెంటు రాజకీయ జోక్యాలు ఎక్కువైపోయినాయి. ఈ మధ్య మరీ ఎక్కువైపోయినాయి. ఒక 10 సంవత్సరాల నుంచి ఇంకా ఘోరంగా తయారైపోయినాయి డిపార్ట్మెంట్స్. అందుకనే సమాచార చట్ట హక్కుని పూర్తిగా ప్రజలు కోల్పోతున్నారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దీని వదనము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అన్యాయం జరగకూడదు. ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో అది పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలది. ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అని చెప్పి ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి సమాచార హక్కు చట్టం 2005లో తీసుకురావడం జరిగింది. తద్వారా
ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి జవాబుదారీతనంగా ఉండాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది. కానీ నేటి పాలకులు కూటమి ప్రభుత్వంలో ఒక్క సమాచారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో 2023 నుండి 2026 వరకు మేము సమాచార ఎన్నో దరఖాస్తులను ప్రతి ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వడం లేదు. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు మీకు ఎవరు సమాధానం చెప్పకుండా దాటవేసేందుకు మీకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలు ఏందో అధికారులు తెలియజెప్పాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు తిరుపతి జిల్లా కలెక్టరేట్లో కానివ్వండి, అదేవిధంగా నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో కానివ్వండి, గూడూరు ఆర్టీఓ ఆఫీసులో కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనుబోలు, అదేవిధంగా ఓజిలి, చిల్లకూరు మండలాల్లో కానీ, అదేవిధంగా గూడూరు మండలంలో కానీ, ఇరిగేషన్ ఆఫీసులో కానీ, మున్సిపల్ ఆఫీసులో కానీ ఏ ఆఫీసు పోయినా సమాచారం హక్కు చట్టం ప్రకారం అప్లై చేసినటువంటి దరఖాస్తులకు దేనికి కూడా జవాబు చెప్పడం లేదు. దరఖాస్తు చేస్తే ఏ ఒక్కరికి కూడా చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి సమాచారం రావట్లేదు. అదేవిధంగా ఆ వ్యవహారంలో అప్పిలేట్ అధికారులకు అయినటువంటి సబ్ కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకున్నప్పటికి కూడా సమాచారం ఇవ్వట్లేదు. ఎందుకో సమాచారాన్ని తొక్కిపెడుతున్నారు. వారికి సమాచార హక్కు చట్టం పట్ల పూర్తిగా అవగాహన లేదు, పైగా భయం భక్తులు లేవు. అలాగే చిల్లకూరు మండలంలో ఉన్నటువంటి సీలింగ్ భూములను పలు లేఅవుట్లలో ఆక్రమణ ద్వారా ఆక్రమించడం జరిగింది. దీనికి రెవెన్యూ సంబంధ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉండేటువంటి అధికారులందరూ కూడా వత్తాసు పలికి తమ పబ్బం గడుపుకుంటూ వేలాది కోట్లను లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాచార హక్కు చట్టం 2005 చట్టాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చి ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి ప్రజలు స్వచ్ఛందంగా వెలుగులోకి తీసుకొచ్చే దానికోసంగా అప్పటి యూపీఏ గవర్నమెంట్ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ దానివల్ల ఎన్నో ప్రజలకు మేలు జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ తర్వాత కూడా అది కొనసాగింది కొద్ది రోజులు. తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఆమోదం పొందిన ఈ సమాచార హక్కు చట్టం కానీ, ఈ ప్రధాన రోజు మహాత్మా గాంధీ చట్టం కానీ, ఆహార హక్కు చట్టం కానీ, విద్యా హక్కు చట్టం కానీ ఒక్కో చట్టాన్ని ప్రజలకు దూరం చేస్తూ నిర్మూలన చేస్తుంది. ముఖ్యంగా సమాచారం చట్టం హక్కు. చిల్లకూరు మండలం బోధన సమీపంలోని జాతీయ రహదారి పక్క ఏర్పాటైన A5 హోటల్లో జీకే గ్రూప్ ఐ అండ్ వి బయో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి నెల 6వ తేదీ వరకు ఐటామెన్స్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ అండ్ డబుల్స్ పోటీలో పలు జట్లు తలపడ్డాయి. ఈ పోటీలను తొలగించాలని హోటల్ అధినేత బద్రిగిరి కోరారు. Please report to court number 3. Versus Krell. Players get ready. Next weekend court 11 AM schedule. అన్ని వనరులున్న గూడూరును జిల్లా కేంద్రం చేయాలని భారత వికాస పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచిన నాయక్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద చేపట్టిన రిలే దీక్షలు శనివారానికి 57వ రోజుకి చేరుకున్నాయి. రిలే దీక్షలో పాల్గొన్న నాయకులు నినాదాలు చేశారు. గూడూరును జిల్లా చేయాలని కోరారు. ఈ దీక్షల్లో జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. యాభై 57 రోజుల నుంచి గాంధీ భవన్ సెంటర్లో శిబిరం వద్ద గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ గూడూరు
జరిగిన అన్యాయం గురించి రోజు మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఇంకొక ప్రత్యేకత జరిగింది. గూడూరులో ఈనాడు పేపర్ వాళ్ళు అసలు నిన్న జరిగిన గాంధీ వర్ధంతి న్యూసే ఇలా అన్ని విలేజ్లది వేశారు, ఒక గూడూరుది మాత్రమే ఇలా. ఎందువల్లంటే గూడూరు ఎవరు అడగతారు ఇప్పుడు? గూడూరుకి అంత సీన్ లేదు, అంతా అయిపోయింది గూడూరు పరిస్థితి అని కాపురులు కూడా వీటి పరిస్థితికి వచ్చింది. అంత చిన్న చూపు చూడడం మేమేం చేసాము అని అడుగుతున్నాం. గూడూరు ప్రజలు ప్రతి విషయంలో ఏదైనా అందరికీ మంచి చేస్తాం, కానీ ఈరోజు పేపర్లో ఎందుకు వేయటం లేదు అని అడిగితే వాళ్ళు అయ్యా మేము చేస్తాం, చూస్తాం, పడతాం అని అంటున్నారు అంతే. ఇలాంటి పరిస్థితి అయిపోయింది గూడూరుకి. గూడూరు జిల్లా అయితే భావితరాల బిడ్డలకు భవిష్యత్తు వస్తుందని చాలామందికి బాధాకరం. ఎందుకంటే గూడూరు ఎలా డెవలప్ అయిపోద్దేమో, గూడూరు ప్రజలు ఎంత బాగుపడిపోతారేమో అని బాధాకరంతో ఉన్నారు చాలామంది. ఇలాంటి పరిస్థితి గూడూరు పట్టణంలోని రాజా వీధులు అలుస్తున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఏ మాటలు పెట్టి దీనికి అమ్ముకుంటారా? పెట్టకుండా పెట్టేదే కదా. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,162 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,21,296 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,60,300 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 305 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనుబోలు మండలంలో పింఛన్ల కోసం ఏడాదికి 30 కోట్లు కొండూరు సత్రం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్రంలో మొదటిసారిగా పింఛన్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు. గూడూరు పట్టణంలోని 33వ వార్డులో లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన టీడీపీ నాయకులు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంటూ జగన్ పై నిందలు సరికాదు. రాజా వీధిలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్, గోపాల్ రెడ్డి తదితరులు. ఉదయం నడక ఆరోగ్యానికి ఎంతో మేలు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ డిపో వరకు 3 వాక్ నిర్వహించిన రోటరీ క్లబ్ వెస్ట్ మరియు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.